హలో స్టైలిష్ పీపుల్ ఎలా ఉన్నారంతా ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే మన మెన్ డూడ్స్ యొక్క మస్కులానిటీ గురించి. ఈ మోడర్న్ సొసైటీలో చాలా మంది మెన్ డూడ్స్ స్ట్రగుల్స్ విత్ మస్కులానిటీ. దీనివల్ల చాలా వీక్ గా అన్అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. సో నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలన్నా 10 మందిలో నువ్వు స్టాండ్ అవుట్ అవ్వాలన్నా నీ మస్కులానిటీని నువ్వు కోల్పోవద్దు. లైఫ్ లో సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండడం కంటే వాల్యుబుల్ పర్సన్ గా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ ఉండి కూడా వాల్యూ లేదు అంటే నిన్ను అన్సక్సెస్ఫుల్ అనే అంటారు. సో ఈ వీడియోలో నేను 10 ఫండమెంటల్ స్టెప్స్ ఇస్తాను. ఇఫ్ యూ విల్ ఫాలో సీరియస్లీ యూ విల్ బికమ్ ఏ మస్కులిన్ మ్యాన్. ఒకవేళ మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే దిస్ ఇస్ కిషోర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మెన్ టెక్నికల్ లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, బీ ఫిజికల్లీ ఫిట్. మనం ఫిజికల్లీ ఫిట్ గా ఉండడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బీయింగ్ మస్కులానిటీ. అంటే మనకు స్ట్రాంగ్ హెల్తీ బాడీ ఉండాలి. అంటే రోజు ఒక 1 అవర్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా? లేదు. దాంతో పాటు మనం బ్యాలెన్స్ డైట్ కూడా మెయింటైన్ చేయాలి. వీటితో పాటు స్లీప్ డూడ్, నిద్ర అనేది మాత్రం చాలా అవసరం. 6 to 8 అవర్స్ మాత్రం ఖచ్చితంగా పడుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ లో కూడా మోస్ట్లీ వెయిట్ లిఫ్టింగ్ చేసి ఇంకా కార్డియో కూడా చేయాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా ఈ 2 ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయాలి. వీటితో పాటు ఒక మంచి యాక్టివిటీని కూడా అలవాటు చేసుకోవాలి. అది నీకు నచ్చుండాలి, నువ్వు దాన్ని ఇష్టంగా చేయాలి. లైక్ క్రికెట్, వాలీబాల్, షటిల్, ఖోఖో, కబడ్డీ. అలాగే ఆ యాక్టివిటీకి నువ్వు స్టిక్ అయి ఉండాలి. దీనివల్ల నీ లుక్స్ తో పాటు యూ ఫీల్ బెటర్. ఇవన్నీ చేయాలంటే నీకు ఎనర్జీతో పాటు కాన్ఫిడెన్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి. నెంబర్ 2, మిస్టరీ. ఇప్పుడు కొంతమంది మెన్ డూడ్స్ ఉంటారు, వాళ్ళని మనం ఈజీగా రీడ్ చేయగలుగుతాం, అలాగే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అంటే వాళ్ళు ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా థింక్ చేస్తారు, ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేస్తారు మనకు తెలిసిపోతూ ఉంటుంది. అదే మనం మిస్టీరియస్ గా ఉంటే మన దగ్గర ఏం లేకున్నా కూడా వాళ్ళలో మన దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి శక్తివంతమైనది కలిగి ఉన్నామని చెప్పేసి ఇంట్రెస్ట్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది. సో మనం మిస్టీరియస్ గా ఉండడం వల్ల చూసే వాళ్ళు మనల్ని అంత ఈజీగా అంచనా వేయలేరు. ఒకవేళ ఎటువంటి క్యారెక్టరైజేషన్ గా నీకుంటే చూసే వాళ్ళలో కొంచెం డిఫికల్ట్ ఫీల్ అనేది వస్తుంది. మనం ఎలా ఉంటాం, ఎలా ఆలోచిస్తాం, మనకు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం అని చెప్పేసి చూసే వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ పజిల్ లా ఉంటుంది. మిస్టరీ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్లీ పవర్ఫుల్ ఎలిమెంట్. ఇలా మాట్లాడుతూ పోతే ఎంతసేపు అయినా మాట్లాడుతుండొచ్చు. కావాలంటే మన అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం పవర్ ఆఫ్ మిస్టరీ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెంబర్ 3, బాడీ పోస్చర్. నీ బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ లౌడ్ వాల్యూమ్. అంటే నువ్వు ఎలా ఉన్నావు, వీక్ గా ఉన్నావా, స్ట్రాంగ్ గా ఉన్నావా, భయంతో ఉన్నావా, కాన్ఫిడెన్స్ తో ఉన్నావా అని నీ బాడీ లాంగ్వేజ్ చూసి ఈజీగా చెప్పేయచ్చు. సో నీ సిచ్యువేషన్ ఎంత దరిద్రంగా ఉన్నా ఎటుగా నిల్చో, జనాల్లో ఉండడానికి ట్రై చేయి. సోషల్ ఈవెంట్స్ లో కానీ, కల్చరల్ ఈవెంట్స్ లో కానీ పార్టిసిపేట్ చేయి. కాన్ఫిడెంట్ గా ఉండడానికి, అట్రాక్ట్ గా కనిపించడానికి కొన్ని టిప్స్ చెప్తా. కీప్ యువర్ హెడ్ అప్ అండ్ చిన్. అంటే మన భూమి కింద గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉండాలి. ఇలా నార్మల్గా ఉన్న షోల్డర్స్ ని ఇలా వెనక్కి నెట్టి ఇట్లా కిందికి అనాలి. ఈ స్పైన్ కూడా ఇలా స్ట్రైట్ గా ఉండాలి. టోటల్గా ఇలా. బాడీ పోస్చర్ కానీ ఇలా ఉంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తావు. నెంబర్ 4, డ్రెస్ ఫర్ సక్సెస్. వెన్ యూ లుక్ గుడ్ అండ్ యూ ఫీల్ గుడ్. మస్కులిన్ మ్యాన్ లుక్ రావాలి అంటే వెస్ట్ ఏ వెల్ ఫిట్టెడ్ క్లోత్స్. అవి కూడా నీ బాడీ టైప్ కి సెట్ అయ్యేలా చూస్ చేసుకో. ఎలా అంటే క్లాసిక్ టైమ్లెస్ పీసెస్ మాత్రమే సెలెక్ట్ చేయి. ఎందుకంటే ఎన్ని ట్రెండ్స్ వచ్చినా, ఫ్యాషన్ అంతా అప్గ్రేడ్ అయినా ఇట్ విల్ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్. ఒకవేళ ఇదిగా నువ్వు ఫాలో అయితే ఎంత మందిలో ఉన్నా కూడా ఒక అటెన్షన్ అనేది మాత్రం క్రియేట్ చేస్తావు. ఇంకా మనం బాగా మరీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బాగా డ్రెస్అప్ అవుతుంది పక్క వాళ్ళని అయితే ఇంప్రెస్ చేయడానికి కాదు, నిన్ను నువ్వు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వని, ఆ కాన్ఫిడెంట్ ని పక్క వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి. నెంబర్ 5, ఐ కాంటాక్ట్. మనం మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నామని ఎదుటి వాళ్ళకి తెలియచేయడంలో ఈ ఐ కాంటాక్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఐ కాంటాక్ట్ కూడా ఎలా మేనేజ్ చేయాలో చెప్తాం. ఎప్పుడైనా మనం వాళ్ళతో మాట్లాడుతున్నా లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పేది వింటున్నా కూడా ఈ ఐ కాంటాక్ట్ అనేది హోల్డ్ చేయాలి. అది కూడా 3 to 4 సెకండ్స్ తర్వాత బ్రేక్ చేయాలి. అంతేగాని ఐ కాంటాక్ట్ అన్నా కదా అని కంటిన్యూస్ గా అలానే చూస్తూ ఉండకూడదు. ఈ ఐ కాంటాక్ట్ ని ఆపోజిట్ పర్సన్స్ తో బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే కరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నెంబర్ 6, డిలే రెస్పాన్స్. నువ్వు ఎప్పుడైనా ఏదైనా విషయానికి రెస్పాండ్ అయ్యే ముందు, అంటే లైక్ మాట్లాడే ముందు లేదా ఏదైనా వర్క్ చేసే ముందు కొంచెం టైం గ్యాప్ తీసుకోవాలి. దీనివల్ల ఎదుటి వారికి నీ కామ్నెస్ అనేది ఏంటో తెలుస్తుంది. అలాగే నువ్వు తీసుకున్న డిసిషన్స్ ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు నీ ఓన్ గా ఎవరి ప్రెజర్ లేకుండా తీసుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. నెంబర్ 7, స్టోరీ టెల్లింగ్. మన మెన్ డూడ్స్ అంతా తన లైఫ్ మొత్తాన్ని తన లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ తో కానీ లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పిన మంచి కథలతో కానీ చూస్తుంటారు. అలాగే మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ కానీ లేదా మంచి మోరల్ స్టోరీస్ కానీ ఎదుటి వాళ్ళతో చెప్పకపోతే, ఎంత ఎక్స్పీరియన్స్ చేసినా ఎంత ఎక్స్ప్లోర్ చేసినా ఎదుటి వాళ్ళతో చెప్పకపోతే అవి నీ దగ్గరే ఉండిపోతాయి.
మనం చెప్పే ప్రతి స్టోరీ కూడా ఎంగేజింగ్ గా, మెమరబుల్ గా, ఇంకా ఎమోషనల్ గా ఉండాలి. అప్పుడే నీ మాట వెంట వాళ్ళు కూర్చుంటారు. లైక్ మన రాజమౌళి మూవీ లాగా. ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే అది మన పక్క వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మన మాటలు ఎంగేజింగ్ గా, అంత ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడే చూసే వాళ్ళు కూడా అరే అన్న భలే మాటలు చెప్తారా అని చెప్పేసి మన మీద పక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నెంబర్ 8, స్మెల్స్ గుడ్. మన ఓవరాల్ అపియరెన్స్ ఎలా ఉన్నా కూడా స్మెల్స్ సరిగా లేదు అంటే నీ పక్క నుంచి కూర్చోడానికి కూడా ఎవరంత ఇంట్రెస్ట్ చూపించరు. స్మెల్ యొక్క ఇంపార్టెంట్ అనేది ఆ రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. గుడ్ స్మెల్ అనేది మన పర్సనాలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. దానివల్ల ఒక క్లాసీ వైబ్ వస్తుంది. ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చే ప్రియారిటీస్ కూడా మనం చేసే డైలీ గ్రూమింగ్ రొటీన్ మీద బేస్ అయి ఉంటుంది. డైలీ బాత్ చేయాలి, అలాగే మంచి పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. మంచి డియోడ్రెంట్ యూజ్ చేయాలి, మన బ్యాష్మెల్ నుంచి కానీ స్వెట్ నుంచి కానీ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా. మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి. నీ పర్సనాలిటీకి, నీ బాడీ టైప్కి ఏ సెంట్ అయితే సెట్ అవుతుందో దాన్ని మాత్రమే వాడాలి. ఆ ఒక్క సెంట్ నీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది. స్ప్రే అంటే జైలర్ మూవీలో రజనీకాంత్ సార్ టైప్ లో కాకుండా జస్ట్ 1 or 2 స్ప్రేస్ సరిపోతాయి. నెంబర్ 9, గోల్. దీని గురించి అయితే ఇప్పటికీ చాలా సార్లు చెప్పాం. ఒక మనిషికి ఖచ్చితంగా గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ కోసం కష్టపడాలి, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. సో నీ ఇంట్రెస్ట్ ఏంటిది, నువ్వేం చేయగలవు అనేది నీకు ఇప్పటికీ ఒక ఐడియా ఉంటుంది. సో నువ్వు పెట్టుకునే గోల్ కూడా చాలా ఆలోచించి మంచిది పెట్టుకోవాలి, దానికోసం కృషి చేయాలి, దానికోసం ప్రయత్నించాలి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ ఉండి ఆ గోల్ రీచ్ అవ్వడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయాలి. నువ్వు పడ్డ కష్టానికి ఫ్యూచర్లో నీ గోల్ రీచ్ అయినా రీచ్ కాకపోయినా నీకు అయితే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది. అరే ఇలా చేస్తే బాగుండు, దానివల్ల మిస్ అయిపోయింది అని ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వకూడదు. లైఫ్లో సాటిస్ఫాక్షన్ మించిన సక్సెస్ లేదు. లైఫ్ అంటేనే సాటిస్ఫాక్షన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. నెంబర్ 10, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.